హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం కుప్పంలో ఉన్న ఎస్ఎల్వి ఆటోమొబైల్స్ స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే స్వరాజ్ 744 ఎపి 2 వీల్ డ్రైవ్ వేరియంట్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ లో స్వరాజ్ యొక్క లోగో అయితే చూస్తున్నాం. పైన 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ బండి యొక్క ఫ్రంట్ ఎక్సెల్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. ఇదైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బానెట్ లాగా అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ బానెట్ పైన స్వరాజ్ 744 ఎపి 5 స్టార్ అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే రివర్స్ P2 అయితే చూస్తున్నామండి. ఈ బండి యొక్క బ్యాటరీ అయితే ఇక్కడ సైడ్ లో అయితే చూస్తున్నాం. ఇదైతే 12 వోల్ట్ల గల పెద్ద బ్యాటరీ అయితే ఇస్తారు. ఇక్కడైతే సెల్ఫ్ మోటార్ అలానే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు అయితే చూస్తున్నాం. ఈ బండి అయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. దీనికైతే మెస్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. ఇక్కడ రైట్ సైడ్ లో స్వరాజ్ 744 ఎపి స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక ఈ బండిలో ఉన్న ఎయిర్ ఫిల్టర్ టైప్ అయితే 3 స్టేజ్ ఆయిల్ బాత్ టైప్ అయితే ఉంటది. ఈ బండిలో అయితే బాష్ పంప్ అయితే ఇచ్చారండి, చాలా మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కింద అయితే డీజిల్ ఫిల్టర్లు అయితే చూస్తున్నాం. స్టీరింగ్ టైప్ చూసుకున్నట్లయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటది. సింగిల్ యాక్టింగ్ అయినా కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. ఇక్కడైతే డోసర్ గాని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బండి యొక్క బానెట్ అయితే ఓపెన్ చేసి ఇన్సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. బానెట్ ఓపెన్ చేయగానే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో అయితే ఒక హైడ్రాలిక్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడైతే హెడ్ లైట్స్ అలానే ఆర్ఎన్ అయితే చూస్తున్నాం. ఈ బండి యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే 45 హెచ్పిగా ఉంది. సిసి 3307 సిసిగా ఉంది. ఆర్పిఎం 2000 ఆర్పిఎంగా ఉందండి. ఇక్కడైతే ఆల్టర్నేటర్ అయితే చూస్తున్నాం. అలానే కూలెంట్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఈ బండి యొక్క కూలింగ్ అయితే వాటర్ కూల్డ్ అయితే ఉంటుంది. ఇందులో ఈ బండిలో అయితే పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది సపరేట్గా అయితే ఇస్తారు. ఆ బాక్స్ అయితే ఇక్కడైతే చూస్తున్నాం. ఈ బండి యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ మీద 1 లీటర్కు ఇంచుమించుగా 7 నుంచి 9 కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు. ఇదండి బండి యొక్క బానెట్ ఓపెన్ చేసినప్పుడు బండి వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న టైర్స్ సైజ్ అయితే చూద్దాం పదండి. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 7.00 × 16 అయితే ఉంటుంది. ఇందులోనే చిన్న టైర్ కూడా ఆప్షనల్ అయితే ఉంటుంది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 14.9 × 28 అయితే ఉంటుంది. ఇందులోనే 13 టైర్ కూడా ఆప్షనల్ అయితే ఉందండి. ఇవైతే గుడ్ ఇయర్ టైర్స్ తోనే వచ్చింది. ఇక్కడ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ 6 ఇయర్ వారంటీ అండ్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే బండి పైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చి ఉన్నారు. కింద నుంచి చూసే ప్లాట్ఫామ్ అలానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. బండి పైకి ఎక్కడానికి ఎటువంటి హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ను బట్టి పైకి కింద కూడా. డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ బండి యొక్క ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 56 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ స్టీరింగ్ మధ్యలో స్వరాజ్ యొక్క లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది, మిగతా మొత్తం అండ్లాగే. ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో హెడ్ లైట్ కంట్రోల్స్ అలానే ఇండికేటర్ లైట్ కంట్రోల్స్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్లో హ్యాండ్ ఎగ్జిలేటర్ అయితే ఉంది. ఇక స్టీరింగ్ కింద అయితే అజార్ లైట్ స్విచ్, ఫ్యూల్ కటప్ లివర్తో పాటు కీ పాయింట్ అలానే పీస్ బాక్స్ అయితే చూస్తున్నామండి. ఇక్కడైతే మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉన్నారు. ఈ స్వరాజ్ బండిల్లో అయితే పుట్ రెస్ట్లు అయితే ఇస్తారు. ఈ బండి యొక్క బ్రేక్స్ అయితే ఆయిల్ ఇమర్సర్ మల్టీ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే మెయిన్ గేర్స్ అయితే ఉన్నాయి, 1 2 3 4 రివర్స్. ఈ పక్కనే PCDC లివర్స్ అయితే చూస్తున్నాం. ఈ లివర్ అయితే ట్రాలీ లిఫ్ట్కు అలానే ప్లవ్గానే కనెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఆపరేట్ చేయొచ్చు. ఇదైతే ఛార్జింగ్ బాక్సు. ఇందులో 12 వోల్ట్ల గల ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తారు. రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దానికైతే సపోర్ట్స్ అయితే ఇచ్చి ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో కూడా ఒక పుట్ రెస్ట్ అయితే చూస్తున్నాం. క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యువల్ క్లచ్ ఉంటుంది. మీకు ఆప్షనల్ ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇక్కడైతే రేంజ్ సెలెక్షన్ లివర్ లోడ్ మీడియం అయితే చూస్తున్నాం. ఇదైతే PTO గేరు, పైపార్టీ ఉంటుంది అలానే రివర్స్ PTO. ఇక్కడైతే ఇండిపెండెంట్ PTO క్లచ్ అయితే చూస్తున్నామండి. ఇక్కడైతే బండి యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది, మోడలు, ఇంజన్ నెంబరు, చాసిస్ నెంబరు అలాంటివి. రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటే దానికి కూడా సపోర్ట్స్ అయితే ఇచ్చి ఉన్నారు. సీట్ కింద అయితే డిఫరెన్షియల్ లాక్ అయితే చూస్తున్నాం. అలానే సీట్ను ముందుకు వెనక్కు జరుపుకోవడానికి ఒక లివర్ కూడా ఇచ్చి ఉన్నారు.
బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. చాలా ఫ్రీగా అయితే ఉంది ఈ బండి యొక్క ప్లాట్ఫామ్. బండి అయితే స్టార్ట్ చేస్తాను, బీటింగ్ ఎలా ఉందో వినండి. ఈ బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ అలానే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. 2 మెడ్ గార్డ్ రేకులు అటాచ్డ్ గా ఒక రాడ్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. పక్కనే రిఫ్లెక్టర్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ట్రాలీకి ప్లవ్కు కనెక్ట్ చేసుకుని కప్లర్స్ అయితే ఇచ్చారు. ట్రాలీకి కానీ లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ బండిలో అయితే 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటుంది. ఈ బండి యొక్క P2 HP అయితే 41.8 HPగా ఉంది. ఈ బండిలో ఇచ్చి అలానే సెంటర్ బార్ అయితే బయట అయితే కొనుక్కోబడలేదు, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయితే ఇస్తారు. లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 2000 kg అయితే ఉంటుంది. ఇక్కడ హెలోజన్ లైట్తో పాటు ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ అయితే చూస్తున్నాం. ఈ బండికి అయితే స్వరాజ్ వల్ల రోటివేటర్ అయితే తగిలిచ్చి ఉన్నారు. ఇదైతే స్వరాజ్ డ్యూరావేటర్ SLX ప్లస్. ఈ రోటివేటర్ అయితే 42 బ్లేడ్ల గల రోటివేటర్. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ తో పాటు డైమెన్షన్స్ అయితే చూద్దాం పదండి. ఈ బండి యొక్క P2 టైప్ చూసుకున్నట్లయితే మల్టీ స్పీడ్ P2 అయితే ఉంటుంది. P2 RPM చూసుకున్నట్లయితే 5040 RPM అలానే 1000 RPM అయితే ఉంటుంది. ఫార్వర్డ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 29.2 km/h అయితే వెళ్తుంది. రివర్స్ స్పీడ్ చూసుకున్నట్లయితే 14.3 km/h అయితే వెళ్తుంది. ఈ బండి యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే టోటల్ వెయిట్ 1990 kgలుగా ఉంది. వీల్ బేస్ అయితే 2095 mmగా ఉంది. ఓవరాల్ లెంత్ 3455 mmగా ఉంది. ఓవరాల్ విడ్త్ 1830 mmగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 400 mmగా ఉందండి. ఇప్పుడైతే ఈ బండి కాంపిటీషన్గా మార్కెట్లో ఏ ట్రాక్టర్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 475DI అయితే ఉంది. ఇది 44 HPతో వస్తుంది. సెకండ్ జాన్ డీర్ 5045D, ఇదైతే 46 HPతో వస్తుంది. మహీంద్రా 575DI అయితే ఉంది, 45 HPతో వస్తుంది. నెక్స్ట్ కుబోటా MU4501 అయితే ఉంది, ఇది 45 HPతో వస్తుంది. న్యూ హోలాండ్ 3230NX అయితే ఉంది, ఇది 45 HPతో వస్తుంది. నెక్స్ట్ ఫార్మ్ ట్రాక్ 45 Pro Max అయితే ఉంది, ఇది కూడా 45 HPతో వస్తుంది. నెక్స్ట్ మహీంద్రా 475DI XP ప్లస్ అయితే ఉంది, ఇది కూడా 44 HPతో వస్తుంది. నెక్స్ట్ అయితే HR 480 ఉంది, 45 HPతో వస్తుంది. నెక్స్ట్ VST జెటోర్ 4511, ఇది కూడా 45 HPతో వస్తుందండి. ఇప్పుడు చెప్పిన మోడల్స్లో అయితే ఆల్మోస్ట్ అన్ని ట్రాక్టర్స్ రివ్యూ అయితే తీసి ఉన్నాను. మన ఛానల్లో అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇక ఈ బండి యొక్క సర్వీస్ ఇంటర్వెల్ అయితే ఫస్ట్ సర్వీస్ 100 గంటలకు అయితే ఉంటుంది. మిగతా మొత్తం 300 గంటలకు అయితే ఒకసారి చేయించుకోవాలి. ఈ ట్రాక్టర్ని అయితే మల్టీపర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ట్రాలీ వర్క్ కానీ, దమ్ములకు, అలానే రోటివేటర్కు. ఈ ట్రాక్టర్కి అయితే 42 బ్లేడ్ల రోటివేటర్ అయితే కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఎటువంటి లోడ్ పడకుండా ఈజీగా అయితే మూవ్ అయిపోతుంది. కల్టివేటర్ వర్క్లో కూడా ఎటువంటి లోడ్ పడకుండా ఈజీగా అయితే మూవ్ అయిపోతూ ఉంటుంది. ఆన్ ఫీల్డ్లో మైలేజ్ చూసుకున్నట్లయితే రోటివేటర్కు 1 గంటకు 4 లీటర్లు అయితే తాగుతుంది. ఫస్ట్ సర్వీస్ దాకా 1 లీటర్ అయితే డిఫరెన్స్ అయితే రావచ్చు. సర్వీస్ చేయగా బండి యొక్క మైలేజ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. కల్టివేటర్స్ కూడా ఇంచుమించుగా 4 లీటర్లు అయితే తాగుతుంది గంటకు. ఆన్ రోడ్ పైన చూసుకున్నట్లయితే 1 లీటర్కు 7 నుంచి 9 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6 సంవత్సరాలు లేదా 6000 గంటలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఫైనల్గా ఈ బండి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 9 లక్షలు అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఏ ట్రాక్టర్ మోడల్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా ట్రై అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.